బ్యాక్ టు న్యూస్. ఏపీలో టీడీపీ బీజేపీల మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. తమకు సరైన ప్రాధాన్యతనివ్వడం లేదంటూ ఇప్పటికే కమలదళం పలుమార్లు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా విజయవాడలో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. సొంత పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం నగర అధ్యక్షుడు ఉమామేశ్వరరాజుపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. నయీం కేసులో దూకుడు పెంచింది సిట్. దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర రెడ్డిని సిట్ బృందం కలిసింది. నయీంతో కలిసి చింతల ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు అభియోగం ఉంది. దీంతో నల్గొండలో ఆయన్ను 3 గంటలకు పైగా ప్రశ్నించింది. చింతల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు వెంకటేశ్వర రెడ్డిని మరో 3 సార్లు సిట్ బృందం ప్రశ్నించనుంది. ఇప్పటివరకు నయీంపై 155 కేసులు నమోదయ్యాయి. మొత్తం 95 మందిని అరెస్ట్ చేశారు. మరో 8 మంది లొంగిపోయారు. 195 మందికి పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. ఇక సిట్ అదుపులో ఉన్న వారి సంఖ్య 72కు చేరింది. వీలైనంత త్వరగా నయీం ఎపిసోడ్కు సంబంధించి దర్యాప్తు పూర్తి చేయాలని భావిస్తోంది సిట్. జాలర్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన కోయిల్ సాగర్ ప్రాజెక్టులో 1,00,000 చేప పిల్లలను వదిలారు. 100% సబ్సిడీలతో చేపలను వృద్ధి చేసి జాలర్ల కుల వృత్తిని పెంచుతామన్నారు తలసాని. మిషన్ కాకతీయతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఆ రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా ఉండాలి, ఆ రాష్ట్రంలో నీటి వనరులు ఏ విధంగా ఉండాలి, కరెంటు ఏ విధంగా ఉండాలి, రైతులకు ఇచ్చేటువంటి క్వాలిటీ విత్తనాలు ఏ విధంగా ఉండాలి, రెండోది తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు వాళ్ళ బతుకు ఏ విధంగా బాగుపడాలి అన్నీ తెలిసినటువంటి వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 9 లక్షల రూపాయలు ఊరూరుకు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ధర్నా చేపట్టారు కస్తూర్బా గాంధీ టీచర్లు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ ఉద్యోగుల ఆందోళనకు టీజేఏసీ కోదండరాం సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేజీబీవీ టీచర్లు చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. వాళ్లకు మగవాళ్ళు మిగతా స్కూళ్ళల్లో ఎంత పని చేస్తారో వీళ్ళు కూడా అంత పని చేస్తారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే సమాన పనికి సమాన వేతనము అని అన్నది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే అది వెట్టి కిందికే వస్తుంది, ఫోర్స్డ్ లేబర్ బలవంతపు చాకరీ కిందకి వస్తుంది అని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కస్తూర్బా స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళ జీతభత్యాలను కూడా మిగతా టీచర్లకు ఇచ్చినట్టే ఉద్యోగులకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని. ఈ మధ్యన సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ స్వభావం మారిపోయింది. సెంటరు ఇదివరకు ప్రాజెక్టుల వారీగా నిధులు ఇచ్చేది, ఇప్పుడు మొత్తంగా నిధులు స్టేట్కి ఇచ్చి తన పద్ధతుల్లో దాన్ని వాడుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ అవకాశం కల్పిస్తున్నది. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. డ్రగ్స్ మాఫియాకు అధికారుల అండదండలు ఉండటంతో స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది.
నగరంలో తయారు చేసిన డ్రగ్స్ ను ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న 45 కోట్ల విలువైన డ్రగ్స్, యాంఫెటమైన్ తో పాటు ₹1,25,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. इसमें क्या है? ये एम्फेटामाइन हमने लगभग 231 किलो पकड़ा है और उसमें से 220 किलो 221 किलो हमने गाड़ी में से पकड़ा, जिसमें 2 केस थे वहाँ पे, उनके पोजीशन से ये मिला। और एक हमने बैंगलोर में सीजर किया, जिसमें कैश लगभग 1.23 करोड़ वहाँ पे मिला और 30 ग्राम वही ड्रग जो यहाँ पे मिला था एम्फेटामाइन, वो वहाँ पे भी मिला। और 10 किलो फैक्ट्री से यहाँ पे बोलाराम इंडस्ट्रियल एरिया में ट्राइडेंट फाइन कैम लिमिटेड है, वहाँ से 10 किलो हमने सीज किया है एम्फेटामाइन। హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో వెంకటరమణ అనే నిందితుడు నిన్ననే పట్టుబడగా యాదిరెడ్డి, శ్రీనివాసులు ఈ రోజు చిక్కారు. మద్యం సేవించి చౌటుప్పల్ నుంచి హయత్నగర్ వైపు కారులో వస్తూ పెద్ద అంబర్పేట వద్ద రోడ్డు దాటుతున్న శ్రీదేవి, ఆమె కుమార్తె సంజనను వేగంగా ఢీకొట్టారు నిందితులు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన శ్రీదేవి, సంజనలు చికిత్స పొందుతున్నారు. సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్తో చిన్నారికి శ్వాస అందిస్తున్నారు. కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కేంద్రం నుండి వచ్చిన నిధులను టీడీపీ నేతలు ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దానికి టీడీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో జడ్పీ చైర్మన్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అనంతరం టీడీపీ సభ్యులు తమపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులపై చర్య తీసుకోవాలంటూ నేలపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను ఈ కడప జిల్లాకు సంబంధించిన రైతాంగం కోసం మీరు కేటాయించండి. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే నకిలీ విత్తనాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు జడ్పీ చైర్పర్సన్ పోడియంను చుట్టుముట్టారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఒక తీర్మానం చేయాలని పట్టుపట్టారు. నకిలీ విత్తనాల అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికార పార్టీ సభ్యులు వెల్లడించినా విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాము. ఆ వెంటనే అక్కడ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఫామ్ అయింది. వాళ్ళు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కోవిడ్ మండలాలను సిద్దిపేటలో కలపడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాలను ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. 2 మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు అఖిలపక్ష నేతలు. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాలను ఆదివాసుల జిల్లాగా ప్రకటించాలంటూ బంద్ కొనసాగుతోంది. ఇల్లందు, భద్రాచలం, వెంకటాపురం, వాజేడు, అశ్వరావుపేటలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఇప్పుడున్న కొన్ని మండలాలను ఇష్టానురాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చిత్తశుద్దితో జిల్లాల విభజన చేపట్టాలన్నారు సాధన సమితి సభ్యులు. రంగారెడ్డి జిల్లా కీసరలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారం, 40 తులాల వెండి, 3,20,000 నగదును ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిందని గ్రహించిన ఇంటి యజమాని చోరీపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన ఖాకీలు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లోని ఓ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న కార్మికులపై నుంచి జేసీబీ వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను సంజయ్, దీపక్ సింగ్ గా గుర్తించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గర ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య యత్నం చేసింది. నిడదవోలు పశ్చిమ డెల్టా కాలువలో దూకిన ఆ యువతిని గమనించిన భవానీ భక్తులు రక్షించారు. అనంతరం ఆ మహిళను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో గొడవల కారణంగానే ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ మహిళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పచెప్పారు పోలీసులు. విశాఖలో భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు నెత్తి మీదకొచ్చి సుర్రుమనిపించినప్పటికీ మధ్యాహ్నానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్లే వర్షాలు పడుతున్నాయని, పలు చోట్ల ఇదే మాదిరిగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రోడ్లపై కూడా పెద్ద మొత్తంలో నీరు చేరింది. నగర జనం వర్షంలో తడిసి ముద్దయ్యారు. నగరంలోని రైల్వే స్టేషన్, లీలామహల్, చేపల మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులను తలపించాయి. మోకాళ్లలోతు నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షం గంట తర్వాత ఆగిపోవడంతో కొంత ఉపశమనం లభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఈ సీజన్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి బెజవాడకు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలోనే వెలగపూడిలో శాసన మండలి సమావేశాలు జరుగుతాయన్న చక్రపాణి ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టసభలు పూర్తిగా సహకరిస్తాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని అభిప్రాయపడ్డారు ఆయన. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో 14 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పారు. మరికొన్ని రోజులు జయ ఆసుపత్రిలోనే ఉంటారని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కావేరీ జలాలపై కర్ణాటకకు తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 7 నుంచి 18 వరకు రోజుకు 2,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని ఆదేశించింది. అటు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలోని బృందం క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈ నెల 18న సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆర్బీఐ గవర్నర్ గా తొలి సమీక్షలోనే వడ్డీ రేట్ల కోత విధించారు ఊర్జిత్ పటేల్. రెపో రేటును 25 బేస్ పాయింట్లకు తగ్గించారు. ప్రస్తుతం 6.5గా ఉన్న రెపో రేటును 6.25గా మార్చారు. ఇవాల్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షతో వడ్డీ రేట్లు 6 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగొచ్చాయి. ఈసారి వడ్డీ రేట్లపై ఆర్బీఐ అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీలోని 6 సభ్యులు వడ్డీ రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ముత్యాల హారాలంటే తనకెంతో ఇష్టమంటోంది ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు. హైదరాబాద్ లో ఓ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన సింధు నగలు పెట్టుకుని సందడి చేసింది. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులతో పాటు గోపీచంద్ కూడా పాల్గొన్నారు.